హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో టాపిక్ ఏంటి అంటే, నేను రీసెంట్గా బ్రిటిష్ మ్యూజియం వెళ్ళాను. సో దాని గురించి మొత్తం వీడియోలో చూపిస్తాను. ఇది చాలా లెంతీ వీడియో. నేను ఎడిట్ చేసినప్పుడు 1 అవర్ అంత వచ్చింది. దాన్ని కట్ చేసి 15 మినిట్స్ అలా తీసుకొచ్చాను. నాకు తెలిసి 15 మినిట్స్ కూడా లెంతీయే, కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని దాన్ని స్కిప్ చేయకుండా అలానే ఉంచాను. హాల్బర్న్ స్టేషన్లో దిగగానే మనకి బ్రిటిష్ మ్యూజియంకి వే చూపిస్తుంది. దీనికి 2 ఎంట్రన్సెస్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ సైడ్ నుండి, ఇంకొకటి ఫ్రంట్ సైడ్ నుండి. మేము వచ్చేసి బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అయ్యాము. ఎంట్రన్స్లో వచ్చేసి సెక్యూరిటీ చెకప్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తే అవి స్కాన్ చేస్తారు. మేము లోపలికి ఎంటర్ అవ్వగానే నవగ్రహాలు కనిపించాయి స్టార్టింగే. అండ్ అక్కడ మనం చూసుకోవడానికి మ్యాప్ కూడా పెట్టాడు. ఏ ఫ్లోర్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి, ఏ కంట్రీకి సంబంధించినవి, ఏ రూమ్లో ఉన్నవి అని. ఈ మ్యాప్లో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏ సెంచరీ నుండి ఏ సెంచరీ వరకు ఉన్నాయి అండ్ ఏ రూమ్లో ఉన్నాయి అని. నేను వచ్చేసి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాను. ఐదర్ పైకైనా వెళ్ళొచ్చు చూడడానికి, లేకపోతే కిందికైనా వెళ్ళొచ్చు. సో నేను పైకి వెళ్తున్నా చూడడానికి. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ 33A అండ్ 33B ఉన్నాయి. అంటే ఇండియా, జపాన్, చైనా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బోర్డు పెట్టారు. సౌత్ ఏషియాకి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంది. 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో నుండి ప్రజెంట్ డే వరకు అని. చూడడానికి మాత్రం అన్ని ఐటమ్స్ కొత్త వాటిలాగా అనిపిస్తున్నాయి, కాకపోతే అన్ని కొన్ని ఇయర్స్ ఎగో ఐటమ్స్ అంట. ఇక్కడ ఉన్న ఏ ఐటమ్స్ పాడవకుండా వాటికి ఏ టెంపరేచర్ సూట్ అవుద్దో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ ఉంటారంట. ఇది వచ్చేసి మోడల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా అంట. అప్పట్లో స్పైసెస్ అండ్ టీ పౌడర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి షిప్లో ట్రాన్స్పోర్ట్ చేసేవారంట. సో దానికోసం గుర్తుగా ఇక్కడ ఈ షిప్ ని పెట్టారు. ఇక్కడ ప్రతి ఐటెం కి కింద డిస్క్రిప్షన్ లాగా ఇచ్చారు. ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పటి నుండి ఉంది ఈ ఐటమ్, దేనికోసం ఇక్కడ పెట్టాము అని. నేనైతే అన్ని ఐటమ్స్ చదవలేదు, కొన్ని మాత్రమే ఎక్కడి నుండి వచ్చిందో అది మాత్రమే చదివాను. ఇప్పుడు నేను చూపించే ఐటమ్స్ అన్ని జపాన్ ఐటమ్స్. వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉంటారు అండ్ వాళ్ళ ఇల్లులు ఎలా ఉంటాయి, ఇంకా వాళ్ళ జార్స్ అండ్ ప్లేట్స్ అవన్నీ ఏమేమో ఉన్నాయి. ఇక్కడ నుండి నేను చూపించే ఐటమ్స్ అన్ని ఇండియాకి సంబంధించిన ఐటమ్స్. శివ నటరాజ్ అనే విగ్రహాన్ని వాళ్ళు తమిళనాడు నుండి తీసుకొచ్చారంట. నెక్స్ట్ వినాయకుడి విగ్రహం ఉంది. ఇది ఒడిస్సా నుండి తెచ్చారంట వీళ్ళు. దానికి డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారంటే, ఒక ఏనుగు తలతో ఉన్న దేవుడు ఎలుక మీద ట్రావెల్ చేయడం ఇంపాసిబుల్ కదా అని ఇచ్చారు. నెక్స్ట్ గాంధీ బొమ్మ పెట్టారు. ఇంకా ఇది సిక్కిజం అండ్ పంజాబ్కి సంబంధించిన దేవుడు అంట. చిన్న శివాలయం ఉంది, మళ్ళీ హనుమాన్ విగ్రహం ఉంది. ఇవన్నీ మోస్ట్లీ ఆంధ్రా నుండి తెచ్చారంట. వీళ్ళు ఓన్లీ శిల్పాలే కాకుండా మన దగ్గర నుండి వాల్యుబుల్ అయిన స్టోన్స్ కూడా తీసుకొచ్చారంట. ఈ రూమ్ మొత్తం స్టోన్స్ తో నింపేశారు. ఇవన్నీ మోస్ట్లీ అమరావతి నుండి తీసుకొచ్చారంట. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చారు. ఇవన్నీ 900 to 1200 ADకి సంబంధించినవంట. రాజస్థాన్, గుజరాత్, యూపీ అక్కడ నుండి కూడా తెచ్చామని ఇచ్చారు. ఇది వచ్చేసి ఈజిప్ట్ వాళ్ళకి సంబంధించిన హిస్టరీ. డెజర్ట్స్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉండే అని ఒక టైం లైన్ ఇచ్చారు. ఈజిప్ట్ అనగానే మమ్మీసే గుర్తొస్తుంది కాబట్టి మొత్తం అసలు రూమ్ మొత్తం మమ్మీస్తో నింపేశాడు. చాలా పెద్ద రూమ్ ఉంది. ఈజిప్ట్ వాళ్ళు డెడ్ బాడీస్ని పాతి పెట్టకుండా వాటికి గుర్తుగా ఇంట్లోనే ఉంచుకుంటారంట. వాటిని మమ్మీస్ అని పిలుస్తారంట. చనిపోయాక ఆర్గన్స్ అన్ని తీసేసి వాళ్ళకి ఏదో క్లాత్ చుడతారంట. అది 70 days తర్వాత అది డ్రై అవుతుందంట బాడీ. ఇంకా డ్రై అయిన బాడీని చనిపోయిన వాళ్ళకి గుర్తుగా ఇంట్లోనే ఉంచుకుంటారంట. ఈ మ్యూజియంలో హ్యూమన్ బాడీకి సంబంధించిన ప్రతిదీ ఉంది. అంటే మనం చనిపోయాక చాలా డేస్ తర్వాత మన బాడీ ఎలా ఉంటుంది అండ్ మన బోన్స్ ఎక్కడెక్కడ ఎన్ని ఉంటాయి అని.
ఇక్కడ చూపించే ప్రతి ఐటమ్ ప్యూర్ గోల్డ్ అంట. అది ఎవరు ఇచ్చారు, ఏ సెంచరీకి సంబంధించిందో కూడా క్లియర్ గా ఇచ్చారు మనకి. నెక్లెస్, చైన్స్, ఒడ్డలం, రింగ్స్, కమ్మలు, చాలా ఐటమ్స్ ఉన్నాయి గోల్డ్వి. ప్రతి చిన్న ఐటమ్ కూడా నెంబర్ వేసి ఆ నెంబర్ కి సంబంధించింది పక్కన పెట్టి ఉంచారు. అంటే నోస్ పిన్ తో సహా పక్కన రాసి ఉంచారు. నేను చూపించే ఐటమ్స్ కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, కానీ అన్ని సిమిలర్గా ఉన్నాయని నేను వీడియోలో తీయలేదు. ఇది వచ్చేసి మనీ ప్రింటింగ్ మిషన్ అంట. దీంట్లో మనీ ఎలా ప్రింట్ చేస్తారో ఒక చిన్న ఏవి చూపించారు మనకి స్క్రీన్ మీద. £1 నోట్ ప్రింట్ ఎలా చేస్తారో ఇందులో చూపించారు. ఇందాక చూపించింది నోట్ ప్రింటింగ్ మిషన్ కదా, ఇది కాయిన్స్ ప్రింటింగ్ మిషన్ అంట. £1 కాయిన్ ఎలా ప్రింట్ చేస్తారో ఇందులో ఉంది. ఇది వచ్చేసి అప్పట్లో ఉన్న కరెన్సీ ఏంటి, మళ్ళీ ఇప్పుడున్న కరెన్సీ నోట్స్ ఏంటో పెట్టాడు. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాయిన్స్ కూడా ఇచ్చారు. లోపలే చిన్న క్యాంటీన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మనం ఫుడ్ ఏం క్యారీ చేయకపోతే అక్కడ బై చేసుకొని తినొచ్చు. ఒక కేక్ స్లైస్ వచ్చేసి 3-4 పౌండ్స్ ఉంది. చిన్న వాటర్ బాటిల్ కూడా 3 పౌండ్స్ ఉంది. సో మన వాటర్ మనం క్యారీ చేయడం బెటర్. ఈ ప్లేస్ వచ్చేసి ఎలిజబెత్ గ్రేట్ కోట్ అని ఉంది. ఇది ఎంటర్ అవ్వగానే ఓపెన్ ప్లేస్ తో ఉంటుంది. లైక్ మనం మెయిన్ గేట్ నుండి ఎంటర్ అవుతే ఫస్ట్ ఎంటర్ అయ్యే ప్లేస్ ఇది అనమాట. మేము బ్యాక్ సైడ్ నుండి వచ్చాం కాబట్టి సో ఇది లాస్ట్ లో చూసాను నేను. ఇన్ కేస్ మ్యూజియం చూపెట్టడానికి మనకి ఎవరైనా గైడ్ కావాలంటే కింద రిసెప్షన్ ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి గైడ్ ఇస్తారు, గైడ్ అని ప్రొవైడ్ చేస్తారు మనీ పే చేస్తే. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఇందులో రైట్ సైడ్ వెళ్ళగానే ఒక రూమ్ ఉంటుంది. అందులో మనకి నచ్చిన ఐటమ్స్ ఏమైనా ఉంటే పే చేసి తీసుకోవచ్చు. చాలా వరకు మ్యూజియం సంబంధించిన ఐటమ్స్ పెట్టారు. కొన్ని డ్రెస్సెస్, స్కార్ఫ్స్ అలా పెట్టారు. కానీ ఒక్కొక్కటి 200-300 పౌండ్స్, 500 పౌండ్స్ అలా ఉంది. హ్యాండ్ బ్యాగ్స్, పిల్లోస్, పిల్లో కవర్స్, బుక్స్, చెస్ బోర్డు, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారు.
ఇది వచ్చేసి బ్రిటిష్ మ్యూజియం ఒక మెయిన్ ఎంట్రన్స్. కాకపోతే నేను బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అయ్యాను కాబట్టి బ్యాక్ సైడ్ నుండే వీడియో తీసి అలానే అప్లోడ్ చేశాను. ఎవరైనా లండన్లో ఉన్నవాళ్ళు లేకపోతే లండన్కి వచ్చేవాళ్ళు మ్యూజియం వెళ్ళాలనుకుంటే కొంచెం ముందే ప్రీ ప్లాన్ చేసుకొని వెళ్తే బెటర్. అందుకని చాలా టైం పట్టింది మ్యూజియం మొత్తం తిరగడానికి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న రూమ్స్ కొన్ని నేను చూడలేదు, వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఎంట్రన్స్ దగ్గర కూడా చాలా పెద్ద క్యూ ఉండే నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కొంచెం డే మొత్తం ఆఫ్ ఉండేలాగా చూసుకోండి. మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోయింది, 7-8 అట్లా అయిపోయింది. ట్రైన్లో మాత్రం చాలా రష్ ఉండే. అంతే అండి, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.